సో ఈ వీడియోలో వచ్చేసరికి 3 సర్వే సంస్థలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ చూద్దాము. దాంట్లో జన్మత్ పోల్స్ ప్రకారము టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 49 నుండి 51 అసెంబ్లీ సీట్లు, 3 నుండి 4 పార్లమెంట్ సీట్లు. అదే వైఎస్ఆర్సీపీకి 119 నుండి 122 సీట్లు, పార్లమెంట్లో వచ్చేసరికి 19 నుండి 20 సీట్లు ఇచ్చింది. సో జన్మత్ పోల్స్ ప్రకారం చూస్తే వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చిందని ఇచ్చారు. తర్వాత వచ్చేసరికి పొలిటికల్ క్రిటిక్ సర్వే ప్రకారము టీడీపీ, జనసేన, బీజేపీకి అసెంబ్లీ సీట్లు 54, పార్లమెంట్ సీట్లు 6. వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి అసెంబ్లీ 121 సీట్లు, పార్లమెంటు 119 సీట్లు. తర్వాత టైమ్స్ నౌ ప్రకారము టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి పార్లమెంట్లో 3 నుండి 4 సీట్లు, వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి పార్లమెంట్లో 21 నుండి 22 సీట్లు. సో దీని ప్రకారం చూసుకుంటే 2019లో ఎన్ని అయితే వచ్చినాయో అన్ని సీట్లు వచ్చినాయని ఇచ్చారు. సో ఓవరాల్గా ఈ 3 సర్వే రిపోర్టులో కూడా వైఎస్ఆర్సీపీ హవానే చూపించారు.